ఇప్పటివరకు విలన్ అండ్ సోకాల్డ్ క్యారెక్టర్స్ చుట్టూ ఉండే క్యారెక్టర్స్ చుట్టూ మాట్లాడారు. హ్మ్. ఒకసారి హీరో క్యారెక్టర్ గురించి అయితే కదా, ఓకే నాకు కొద్దిగా బాగుంది. స్టార్టింగ్ తీసుకెళ్ళడం కానీ హీరో క్యారెక్టరైజేషన్, వాడు హ్మ్. పుట్టినప్పుడు నుంచి వాడి జర్నీ తీసుకెళ్ళడం కానీ నాకు అది కొంచెం ఇంట్రెస్ట్ చేసింది హీరో క్యారెక్టరైజేషన్ పైన. కరెక్ట్. సేమ్. ఆ, ఓకే, వాడు చుక్కను ఎటు వెళ్తున్నాడు, స్పాయిలర్ అలర్ట్ ఇది. హ్మ్. 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 చుక్క హ్మ్. అంటే దాన్ని ఫాలో అవడము, అక్కడికి వెళ్ళడం, ఒక దాని ఒక టిపికల్ ఫార్మేట్ లాగా లేకుండా వాడికి ఒక ఫ్లోలో వెళ్ళడం. తర్వాత ఇంకోటి ఏంటంటే కదా, హ్మ్. ఆ, తర్వాత ఏముంటది హీరో క్యారెక్టరైజేషన్ లో, ఓకే ఒక జర్నీలో ఏముంటది, వాళ్ళ ఫ్రెండ్స్ క్యారెక్టర్ ఓకే, గెటప్ శ్రీని కొంచెం మిగతా వాళ్ళ పోలీస్ క్యారెక్టర్ తో పోల్చుకుంటే నాకు కొంచెం బెటర్ గానే అనిపించింది కొన్ని కొన్ని చోట్ల. ఆ, కొంచెం ఆ, మరీ హార్డ్ హిట్ గా పోకుండా స్టోరీ మీదనే అది. కొంచెం అట్లా అక్కడక్కడ హ్మ్. పడుతూ పడుతూ బాగుంటది. స్టార్స్ ది మెయిన్, నాకు అది బాగా నచ్చింది. స్టార్స్ ని ఫాలో అయ్యి వాడు అలా పోవడం. అవును. లైక్ మనం చాలా సినిమాటిక్ ఆలోచిస్తాం కాబట్టి మనకి అలాంటి ఇది ఎక్కుతాయి. అదొకటి. దాని తర్వాత అంటే నాకు ఒక్కటి ఏమనిపించిందంటే లైక్, అంటే ఇక్కడ నేను కంపేర్ చేసి వస్తుంది, బట్ కల్కిలో ఎలా చూపిస్తాడంటే, అంటే కర్ణుడు లైక్ ఇది కదా, సో దాంట్లో ఎలా చూపిస్తాడంటే వీడు ప్రభాస్ ఒక కైండ్ ఆఫ్ నాట్, బట్ ఆల్మోస్ట్ 90% బ్యాడ్ గా లాగా చూపిస్తాడు. బౌంటీ హంటర్, బౌంటీ హంటర్ గా కావచ్చు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇంకా అది కాక వాడు నమ్మి వచ్చిన కూడా వాడు ఒప్పించేసి వానికి $1 million వస్తా, 1 million units వస్తాయని చెప్పేసి వాడు వెళ్ళిపోవచ్చు. సో అది కొద్దిగా ఎక్కింది. ఇక్కడ వచ్చేందుకు వీడు కొద్దిగా అది చూసో వాట్ ఎవర్ ద రీజన్, అక్కడ చూసి ఇక్కడ వీడిని మళ్ళీ వీడు సెకండ్ కాపీ తయారు చేసి మళ్ళీ వీడి కొద్దిగా మంచిగా మాట్లాడడం, మంచిగా చేయడం, లైక్ ఆ ఎందుకో నాకు. సెట్ కూడా అలాగే ఉంటది, ఇంచుమించు ఆ సెట్ కూడా సేమ్ ఇంచుమించు అలానే ఉంటది. సో నాకు అంతగా ఎక్కలా ఎందుకో, లైక్ అంటే మరి అంత పాజిటివ్ గా అంటే మనం కొద్ది గ్రే ఉంటాం కదరా, లైక్ అంత పాజిటివ్ గా ఉండడం ఏమో, నేను అది ఒక్కటి తీసుకోలేకపోయినా హీరో దాంట్లో కానీ, బట్ మిగతా హీరో క్యారెక్టరేషన్ ఆ బట్ ఫన్. హీరో ఇంకోటి నాకు ఇంట్రెస్ట్ అనిపించిన ఒక అమ్మాయి చెప్తుంది, ఈ కార్ ఎందుకు తీసుకున్నావు నువ్వు, ఆ, ఈ కార్ బ్రేక్ డౌన్ అయ్యి నలుగురు చనిపోయేవారు కానీ నువ్వు తీసుకోవడం వల్ల నలుగురు బతికారు సంథింగ్. అంటే దానికి హీరో క్యారెక్టర్స్ కి కొన్ని ఆడారి లాగా అనిపించాయి అనమాట. అంటే ఎలివేట్ చేయడానికి కొంచెం మంచి ఎలిమెంట్స్ తీసుకున్నాడు. కరెక్ట్. నాకు తర్వాత ఏంటంటే కదా, నువ్వు అన్నట్టు అదే కల్కి అట్లా కొడుతుంటది ఆ సెట్ గాని, ఆ పిల్లక గాని. అంటే అంటే ఎందుకో తెలియదు, కంపారిజన్ వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. నేను నీకు అది అది నువ్వు అంటావా నేను వెయిట్ చేస్తాను యాక్చువల్గా. నువ్వు చెప్పిపోయింటే నువ్వు చెప్పేటువంటి ప్రశ్నగా కల్కిలో కూడా ఇలానే ఉంటుంది నాకు, కొంచెం తగ్గుతుంటది ఇది ఇది అలాగా. ఒకటి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే నాకు మిరాయి అయితే కానీ చాలా సింపుల్ గా దొరికేస్తుంది హీరోకి. ఆహా. ఓకే. అంటే జర్నీ చూపిస్తారు కానీ హిమాలయాలు కొండలు నాకు చాలా అక్కడ సింపుల్ గా దొరికేస్తుంది వీడికి. ఒక పాయింట్ చెప్తాను. అక్కడ నాకు అనిపించింది కానీ, బట్ నాకు అర్థమైంది ఏమంటే వాడు ఎక్కువ టైం తీసుకోవాలనుకోవట్లా. ఆ స్ట్రగుల్ ని వాడు బాధపడ్డము ఇట్లా అట్లా పడ్డంలోనే చూపిస్తాడు తప్ప ఇంకేదో వాడు కొత్తగా చూపించడం లేదు. చాలా నార్మల్గా ఉంది ఆ స్ట్రగుల్. లైక్ పోయినాడు, ఓకే ఇట్లా ఎక్కినాడు అట్లా ఎక్కినాడు, సరే వాళ్ళని అడిగితే ఎవరు పోయిన వాళ్ళు ఎవరు రాలేదు అని సంథింగ్ భాషలో ట్రాన్స్లేట్ చేసినారు. సో అది చాలా నార్మల్ గా పెట్టినాడు ఆ స్ట్రగుల్. దట్స్ ఐ అగ్రి. అది చాలా బేస్ లెవెల్లో పెట్టినాడు. బట్ అదే హీ డోంట్ వాంట్ టు టేక్ టైం. ఎందుకంటే ఆల్రెడీ శృతి హాసన్ శ్రీ వెళ్ళినప్పుడు కూడా, సో అవే అనేది చూపిస్తారు వాళ్ళు. లైక్ అక్కడికి వెళ్ళడం ఆల్మోస్ట్ అదే వేలో, మిరాయి దగ్గరికి పోకపోయినా కూడా ఆయన పేరు ఏం పేర్రా? అగస్త మహాముని. అగస్త మహాముని. ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా సేమ్ ఆ సఫరింగ్ అంతా సేమ్ ఉంటది కదా. సో హీ డోంట్ వాంట్ టు టేక్ టైం, డైరెక్టర్ డోంట్ వాంట్ టు టేక్ మచ్ టైం. సో అందుకని చెప్పేసి ఆ స్ట్రగుల్ చాలా తక్కువ సేపు ఎట్లా చూపించేసినాడు. అయిపోయిందంటే అదే చెప్తున్నా కదా, ఒక టెంప్లెట్ కి వచ్చేస్తుంది. ఈ కొత్త సినిమాలు మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కదా, మరి రొటీన్ ఉండకూడదు ఇది ఇది అని చెప్పేసి. మ్మ్. అల్టిమేట్ గా ఎలా అయిపోతుంది, ఇది కూడా ఒక టెంప్లెట్ లాగా అయిపోతుంది. ఒక మహాముని వచ్చి హెల్ప్ చేయడం కానీ, హనుమాన్ లాగా టెంప్లెట్ లెక్క వెళ్ళిపోతున్నామా చిన్న చిన్నగా అనిపిస్తుంది. మ్మ్. అంటే అదేరా, ఇప్పుడు ఒక సినిమాలో ఒక 4 సాంగ్లు, 2 ఫైట్లు, 4 జోకులు, కొద్దిగా డ్రామా, కొద్దిగా ఏడుపులు, ఎలా అయితే నువ్వు చెప్పినట్లు ఒక టెంప్లేట్ ని ఎంజాయ్ చేస్తున్నారో, దీన్ని కూడా లాస్ట్ 2 మూవీస్ నుంచి కొద్దిగా ఎంజాయ్ చేస్తున్నారు.